20 ఏళ్ల ప్రస్థానంలో ఎంతమంది ఇక్కడికి వచ్చి వెళ్ళుంటారు, ఎంతమంది ప్రయోజకులు అయ్యి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కావచ్చు, వాళ్ళు మీతో మాట్లాడుంటారు కదా మళ్ళీ కూడా వచ్చి. ఎట్లా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు? తెలుగు రాష్ట్రమనే కాదు, ఈ ఆలోచన చాలా మటుకు వెళ్ళింది. అది లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ రీఎన్ఫోర్స్ అయింది. మీరు చూస్తే కనుక ఎన్నో కార్యక్రమాలు, ఆహారం పంచుకునే కార్యక్రమాలు, మన ఫ్లైఓవర్ల కింద కానీ ఎన్నో రకాలవన్నీ దీని తర్వాతనే వచ్చినాయి. సో 100% ఎవడో ఎక్నాలజ్ చేయకపోయి ఉండొచ్చు. మీడియా ఎప్పటికప్పుడు దీని గురించి చెప్పడం మూలాన ఇలా చేయొచ్చు, దీని మూలాన బాగుంటుందని ఐడియా రావడము, ఎంతోమంది అన్నం షేర్ చేసుకోవడం జరుగుతోంది. ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ కింద డొనేషన్స్ తీసుకుని రన్ చేసే వ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడైనా ఎలా చేసినా అన్నం అందాలండి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు జనరల్గా అందరూ అనుకునేది అంటే ఒక చెట్టుకు దానికి వచ్చే ఫలాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటారు. చెట్టుకు నీళ్లు పోయడం మర్చిపోతుంటారు చాలా మంది. సో దాని ఏం చెప్తారు? అది చెట్టు గురించి ఎవరైనా అర్థం చేసుకుంటే మటుకు చెట్టుకి నీళ్ళు పోయక్కర్లేదండి. తన సపోజ్ ఆ చెట్టు ఉందనుకోండి, దానికి ఇక్కడ తొరిగితే ఇక్కడ నీళ్ళు ఉన్న చోట దాని వేళ్ళు ఉంటాయి. వేళ్ళు వెతుక్కుంటుంది. అంటే మీరు నీళ్లు పోసే వాళ్ళ గురించి మీరు పెద్దగా ఆలోచన చేయరు. సో మీరు మీ వేళ్ళు ఇప్పుడు నేను బ్రతుకున్నాను కాబట్టి ఇలా నడుస్తుంది. నేను కనుక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా నడుస్తుంది. ఎవరైనా వస్తారా సార్ ఏమైనా డొనేషన్ చేస్తామని, లేదంటే దీని ద్వారా వాళ్ళు ప్రయోజకులైన వాళ్ళు ఏదైనా ఇప్పుడు నేను కాంట్రిబ్యూట్ చేస్తాం, ఇది ఇస్తాము? రాజలింగం గౌడ్ అని ఉన్నాడు, అతను ఇట్క్యాలలో ఇక్కడ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అయ్యి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చేస్తున్నాడు. అతను దాని పేరేంటి, ఇట్క్యాల, దట్ ఈస్ మెదక్ జిల్లాలో లైబ్రరీ పెట్టుకున్నాడు, నడుస్తుంది అక్కడ. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అండి. చెప్పకపోవచ్చు, కొందరు చెప్తారు, కొందరు చెప్పరు, బట్ ఇట్స్ ఓకే. అంటే ఇది మీరు చూస్తే మన సంస్థ పేరు చూస్తే హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని ఉంది. మేము ఓన్లీ రీఎన్ఫోర్స్ చేస్తాం. మంచి అన్నది తరతరాల్లో మన తత్వంలో ఏదో అన్నం పెట్టుకునే ఇచ్చే తత్వం ఏదో, దాన్ని మేము రీఎన్ఫోర్స్ చేస్తాం. ఆహారం చేయగలిచాము, వైద్యం చేయగలిచాము, పుస్తకం చేయగలిచాము. ఇవన్నీ ఎలా జరిగాయంటే ఆ ప్రేమ నిజాయితీ మూలం జరిగాయి. ఎక్కడ మేము ఇలా చేస్తున్నామనే ఆలోచన లేదు. సంతోషం అన్నమాట. 10 కాదు 100 మంది ఎంతమంది వచ్చినా ఇంకైనా తక్కువ రాలేకపోతే ఎందుకు రాలేదని ఆలోచిస్తాం. ఎందుకంటే ఇష్టం, ఇది ఇష్టంతో చేసే పనులు బాగుంటాయి. ఎవరైనా సరే ప్రేమతోనూ ఇష్టంతో చేస్తే చాలా